అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది విరసామ్ యాదవ్, అది నేనే. నా పేరు విరసామ్ యాదవ్. మీరు చూసిన ఛానల్ విరసామ్ యాదవ్ యూట్యూబ్ ఛానల్. మనం డైలీ ఒక వీడియో అయితే పెడుతుంటాం. అందరూ సపోర్ట్ చేయండి. వీడియో అనేది ముందరికి వెళ్తుంది. కొత్త అప్డేట్స్ అయితే అందరికి తెలుస్తుంటాయి. ఈరోజు మా టాపిక్ వచ్చేసి సజ్జనార్ సార్ గురించి. సజ్జనార్ సార్ 1968 అక్టోబర్ 24న కర్ణాటక హుబ్లీ జిల్లాలో జన్మించిన ఆయన ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి 1996లో వరంగల్ అసిస్టెంట్ ఆఫ్ పోలీస్గా ఐపీఎస్గా ఆయన జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 అందరికీ తెలిసిన విషయమే దిశ ఎన్కౌంటర్. ఎవరైతే అలా అత్యాచారం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిందితులు, వాళ్ళు చేసిన ఎదురు కాల్పుల్లో పోలీసులు ఎన్కౌంటర్ అయితే చేశారు. అది దేశం మొత్తం సంచలనమైంది అప్పట్లో. దాని తర్వాత ఆయన ప్రభుత్వం అనేది ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఆర్టీసీ ఎండీగానే ఉంటూ ఆయన ఈ సమాజంలో యువత ఎలా ఖరాబ్ అవుతున్నారు, దీనివల్ల అనేది దాని మీద పోరాడిండు. ముఖ్యంగా అందులో ఈ గేమింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, తర్వాత ఇలా సోషల్ మీడియాలో ఎవరైతే ఇట్లా బెట్టింగ్ ఆడండి యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరికీ ఒక సింహ స్వప్నంలా ఆయన అయితే ఈ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ సమాజాన్ని మేలుకొల్పిండు. అందులో భాగంగానే ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ తెలిసి అందరికీ. ఆయన ప్రపంచ యాత్రికుడు అంటే ఆయన అన్వేష్ ఆయన పేరు. నాన్వేషణ ఆయన యూట్యూబ్ ఛానల్. ఆయన ప్రపంచ దేశాలు మొత్తం తిరిగిన వ్యక్తి. ఆయన కూడా సేమ్ ఇలానే సార్ లాగానే బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, అంత యువత మొత్తం డబ్బు వెళ్ళిపోతున్నారు, మన దేశం డబ్బు మొత్తం బయట దేశాలకు వెళ్ళిపోతుందని సజ్జనార్ సార్ మరియు అలాగే నాన్వేష్ బ్రదర్ ఇద్దరు కలిసి ఒక లైవ్ వీడియో చేసిండు. దాని తర్వాత అది ఒక అన్వేష్ అక్కడితో ఆగకుండా వీడియో కంటిన్యూ చేసి దాదాపు 100 వీడియోలు చేసిండు. అది ఆయన టాపిక్ తర్వాత. అయితే సజ్జనార్ సార్ ఇట్లా చేసిన తర్వాత దేశంలో అనేది మన ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపై ఒక ఉక్కుపాదం అయితే మోపింది. ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు, ఒకవేళ అట్లా చేస్తే ₹1,00,00,000 జరిమానా, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అని చెప్పింది. దాని తర్వాత ఎవరు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఎవరు కూడా బెట్టింగ్ అనేది యాప్స్ అయితే ప్రమోట్ చేయడం లేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే యాప్స్ వాస్తవం కాడికి మన ఇండియన్ ఫ్యాంటసీ యాప్స్ అయితే బ్యాన్ అయినాయి. కానీ కొన్ని కాలేదు. లైక్ కేలో, ప్లేన్ ఎక్స్చేంజ్, లోటస్, ఇంకా మిగతా ఉన్నాయి కదా, కొన్ని కాలేదు. ఎందుకంటే వాటి యొక్క ఆపరేటర్స్ అనేది విదేశాల్లో ఉంటారు, ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ ఐపీ అడ్రస్ అనేది పట్టుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. ఇంటర్పోల్ పనిచేయదు వాస్తవం కాడికి, మన ఇండియన్ ఇంటర్పోల్. కానీ సజ్జనార్ సార్ మాత్రం ఈ విషయంలో మాత్రం గట్టిగా పోరాడిండు. కాబట్టి ఇందులో ఆయన పాత్ర కూడా ఉంది. ఇక తాజాగా ఈరోజు అప్డేట్స్ ఏంటంటే ఐపీఎస్ ఇంతకుముందు ఉన్న సజ్జనార్ సార్ తర్వాత ఆయన దిశ ఎన్కౌంటర్ తర్వాత ఆర్టీసీ ఎండీగా మన ప్రభుత్వం అయితే బదిలీ చేసింది కదా. మళ్ళీ రీసెంట్గా ఈరోజు సెప్టెంబర్ 27 తారీఖు ఈరోజు తాజా అప్డేట్స్ ఏంటంటే సార్ మళ్ళీ హైదరాబాద్ కమిషనర్గా మళ్ళీ వచ్చారు ఈరోజు. ప్రజెంట్ అదంతా సమాజానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఒక నూతన ఉత్సాహం. కాబట్టి అందరూ ఇది గమనించాలి. మన సమాజంలో పోలీస్ వ్యవస్థ అనే అధికార వ్యవస్థ చాలా అది ముఖ్యం. ఇది లేకపోతే రేపులు, మర్డరు, మానభంగాలు అనేవి జరుగుతాయి. కాబట్టి అదే ఈ అప్డేట్స్ మీకు చెప్పడానికైతే నేను వీడియో చేస్తున్నా. సరే, ఉంటాను మరి. నా వీడియో కనుక చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి. వీడియో ముందరకు వస్తుంది. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే సారీ, ఎందుకంటే మనం ఇంకా కొత్త పూజ యూట్యూబ్లో అనేది. కాబట్టి ఆదరించగలరని కోరుతున్నాను. ఓకే మరి, ఉంటాను. బాయ్.